మరి దసరా పండుగ అంటే కొయ్యాలి తినాలి. మన ఊరికైతే వచ్చేసినాం. థ్యాంక్ యూ. వడలు పడుతున్నాయి. వడ పాత జెండా అయిపోయి కొత్త జెండా కట్టే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా అందరు మంచిగా వీకెండ్ మంచిగా ఉంటారులే కానీ. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ దసరా. సో ఇలా ఈ వ్లాగ్లో మీకు ఏం చూపిస్తానంటే, అసలు మేము దసరా రోజు ఏం చేసుకుంటాం, ఏమేమి ఫుడ్ చేసుకుంటాం కూడా చూపిస్తాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ అబౌట్ దసరా. సో నిన్ననే బతుకమ్మ అయిపోయింది, చేసేసారు ఆల్రెడీ బతుకమ్మలో అక్కడ. అండ్ దసరా, ప్రతి దసరాకి మేము ఊరికి పోతాం, చూపిస్తాం మేము ఊరికి పోయి అసలు ఏం చేస్తాం అని. ఎందుకంటే మాకు అన్ని పండుగలలో పెద్ద పండుగ అంటే దసరానే. చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ప్రతిసారి పోయి ఊర్లోనే దసరా చేసుకోవడం అదంతా. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఆ దసరా ఫీలింగ్ రాదు, ఊరికి వెళ్తే అందరిని కలుస్తాం, అదంతా ఉంటుంది. రైట్, మరి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ బై ది వే, కొత్త జెండా కట్టినాం మీ ఇంటి మీద, కాషాయం జెండా. పుట్టాలి హిందువుగా, పుట్టాలి హిందూ. రైట్ మరి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నౌ we are going to get mutton. మరి దసరా పండుగ అంటే కొయ్యాలి తినాలి. మరి దసరా పండుగ అంటే కొయ్యాలి తినాలి. అదే పండుగ ఫస్ట్. ఓకే, ఇప్పుడైతే మటన్ తీసుకొని తింటున్నాను. మటన్ అదేదో ఫ్రూట్ సలాడ్ చేస్తారంట. ఆ ఫ్రూట్ సలాడ్కి కస్టర్డ్ పౌడర్, కొంచెం రోడ్ బాగాలేదు. వీడియో చలో, ఇప్పుడు మన బండి అడుగుదాం. ఫస్ట్ మోటార్ వేసి, బండి క్లీనింగ్ అయితే అయిపోయింది. బండికి వాటర్ పట్టినాం. కొద్దిసేపు అట్లా పక్కకి పెడితే ఎండిపోతుంది. అదే రైట్. చలో పోయి స్నానం చేద్దాం, ఇక ఫ్రెష్ అయ్యి ఊరికి వెళ్దాము. కొడకలకు పోదాం, మా ఊరికి చూపిస్తాం. మా ఊర్లో ఇల్లు కూడా చూపిస్తా. యాస్, మన ఊరికైతే వచ్చేసినాం. సో అవుతున్నాయి మా వంటకాలు అవుతున్నాయి. చికెన్ అయిపోయింది, మటన్ అయిపోయింది, పూరీలు చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇక తినుడు. ఇదే మా ఇల్లు. ఇదే ఇల్లు. లోపల థ్యాంక్ యూ. ఫోను కదా ఇప్పు ఇప్పే ఇప్పుతా. ఎట్లా ఇప్పుడు పీకు పీకుడేనా? పీకు. గిల్లుంది చూడు, ఇది ఓపెన్.
అది గుంజు గుంజు ఇక్కడి తీ తీ అది వీకు ఇగో ఇది వీకు అది పట్టుకుంది అది బ్యాటరీ వేస్తా పూరీలు వడకి పిండి రెడీ అవుతుంది పూరి బిర్యానీ ఇది బిర్యానీనా పిన్ని ఇది ఏంది బగార్ రైస్ స్వీట్ కార్న్ కదేమాకు ఉల్లిగడ్డ అన్నీ వేసి ఓకే పెట్టేసి వడలు పడుతున్నాయి వడ తీయ వడ కొంచెం నూనె చల్లగా ఉంది అందుకే తొందరగా వేస్తాను. This is mutton. Dasara mutton. Mutton, chicken, mutton. Today event. Look at this. వెజ్ వాళ్ళకి పన్నీర్ Veg వాళ్ళకి పన్నీర్. Shots లా చెప్తారు పన్నీర్. మిల్ మేకరా వెజ్ మటన్ Veg వెజ్ mutton. మటన్ ఇది చికెన్. ఇది చికెన్. చికెన్ చూసారా? పాత జెండా అయిపోయి కొత్త జెండా కట్టారు ప్రతి ఇయర్ కడతారు అట్లా ఇది గ్రామ పంచాయతీ అందరు కలిసి ఇలా అలాయ్ పలాయ్ ఇక్కడ దుర్గమ్మ అట్లా ఇప్పుడే ఫ్లాగ్ కట్టడం అయిపోయింది కొత్త ఫ్లాగ్ ఇప్పుడు పాలపిట్టం చూడడానికి వెళ్తున్నాం అందరు ఇట్లా ముందు డప్పులు కొట్టుకుంటూ పోతారు ఇంకా అందరు ఇట్లా నడుచుకుంటూ పోతారు అది అక్కడ పోయినాక అక్కడ ఇంకోటి ఒక ప్రాసెస్ ఉంటుంది చూపిస్తా పోయినాక చూపిస్తా మస్తు ఉంటుంది పాట పాడుకుంటా వేరే ప్రాసెస్ ఉంటుంది చూపిస్తా వచ్చేసినాం రావణాసుని దగ్గరకు వచ్చినాం చాలా సార్ కొద్దిసేపు ఇట్లా భజన చేస్తారనమాట ఇక్కడ భజన భజన ఇక్కడ చమ్మి చెట్టు జమాత
నెక్స్ట్ రావణాసుని కలుస్తారు. రావణాసుని కలిసిరు, మొత్తం అయిపోయింది. నౌ గోయింగ్ టు హనుమాన్ టెంపుల్. అది రిచువల్గా ప్రతిసారి పోతాం హనుమాన్ టెంపుల్. సో ఈసారి కూడా పోతున్నాం. చూపిస్తాం. అందరూ వెనకొచ్చేటోళ్ళు అందరూ ఓడే హనుమాన్ టెంపుల్కి. ఇదే హనుమాన్ టెంపుల్, కొడకన్ల హనుమాన్ టెంపుల్. ఇదే చెట్టు, పెద్ద చెట్టు. ఎన్ని ఇయర్స్ బాబాయ్ చెట్టు ఇది? 200 years ఉంటుందా? ఒక 200 years ఉంటుంది మినిమం. అది హనుమాన్ టెంపుల్. లైట్లు వేసి పెట్టాడి. ఇక్కడికి ఊరంతా ఇక్కడికి వస్తుంది. వచ్చి ఇక్కడ సొరకాయ కోయడం అంత ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మొత్తం ఊరంతా ఇక్కడనే ఉంటుంది ఇప్పుడు. ఊరంతా వస్తారు ఇక్కడికి. సాకి హ్యాపీ దసరా గైస్. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. చెప్పే నాని. హ్యాపీ దసరా. చెప్పండి. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా.